నమస్కారం ప్రజలారా. మీరు వీడియోస్ చూసే ముందుగానే మీరేమంటారంటే కండువాయటపోయింది చీమరాజన్న అని మీరు అనొచ్చు. సరే, మనం అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని కూడా ఉతికి చాలా రోజులైందని ఉతికేదానికి మనం ఏదో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం. ఆర్థికంగా మనం కూడా మన జగనన్న మాదిరి బలపడిగా ఉంటే కొత్తది తెచ్చుకుంటాము. సరే, ఇంక దాని గురించి ఎందుకులే ₹10 సరుపాయి ఇటేసి ఉతకమని చెప్పి పంపించడం జరిగింది. సరే, ఇకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్లో ఒక అఫీషియల్గా వాళ్ళు ఒక పోస్ట్ని విడుదల చేయడం జరిగింది. ఏంది కథ, ఏంది వ్యవహారం అని అంటే, అధికారంలో ఉంటే పీకలు కోయడం, దాడులు చేయడాన్ని ప్రోత్సహించిన జగన్ అధికారం పోయాక కూడా రపారప గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరికితే తప్పేముంది అంటున్నారు. ఎందుకంట ఈయన మన రాజారెడ్డి తాతగాడి నుంచి బరాబర్ అంటానే ఉండారు. ఏ విధంగా మంగంపేటలో రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి మంగంపేటలో ఉండేటువంటి ఆ మైనింగ్ ప్రస్తావన స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రపరప అంటానే ఉన్నాయి. మీకు తెలిసి రపరపనే అక్కడ ఆ నియోజకవర్గంలో మంగంపేటను వీళ్ళు కైవసం చేసుకునేటువంటి క్రమంలో బాంబులతో జీబుల మీద అయితే జీబులుగా లేచాయి. కరెంటు పోలు ఎత్తు మీరు సినిమాల్లో చూసుంటారు, మేము రియల్గా చూసుంటాం. అదే మా రాయలసీమ అంటే. సరే, అది వేరే విషయం. అదేవిధంగా హింసను దాడులను అధినేత ప్రోత్సహించడంతో వైసీపీ శ్రేణులు గంజాయి మత్తులో మారణాయుధాలతో రాష్ట్రంలో తెలుగు ఏంది సర్వ విహారం. సరే, ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద ఒత్తులు చదవాలంటే అంగుంటిగాళ్ళం చదవలేము. అందులోనూ మా జగనన్న దీన్ని చదువు అంటే గరిగరిక కహాని అంటాడు. అదైతే ఒక మాటతో పోతుందని. సరే, వీళ్ళేదో ఒక వీడియోని కూడా ప్లే చేస్తున్నారు. సరే, ఈ వీడియో కథ ఏంది? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే అప్పటి ప్రతిపక్షంలో ఉండేటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా కేసులు కానీ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేసినాం. జై జగన్ అని అనుకుంటే కోస్తామన్నారు. సరే, ఆయన తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని, చంద్రబాబు నాయుడుకు నాయకత్వానికి వీరాభిమాని. ఆయన అల్లా కొయిటివే, ఇంక శనాన్ని కొయిటివే, ఎవడినైనా కొయిటివే, కోసేదే పని. 2039లో మేము అధికారంలోకి వచ్చితే ఇంకెన్ని వచ్చాయి ఏందో మీరు అర్థం చేసుకోండి. నిన్నలా మొన్న మన అన్న పుట్టినరోజు నాడు ఏ విధంగా రాష్ట్రంలో ఏ విధంగా రపరప నినాదాలు వచ్చినాయో ఆలోచన చేయండి. సరే, అందులో భాగంగా వీడియో కూడా చూద్దాం. మనం ఉండండి. ఏమిరా దీనికి ఏమైనా రీఛార్జ్ చేయలేదా? ఎట్టా ఇది ఇంకా ప్లే కాలేదా? దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, కానీ రాజకీయ శత్రువుల్ని కొట్టమని చంపమని ఉత్సాహపరిచే పార్టీ మీరు